ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు ఈస్టర్ దిన శుభములు. పునరుద్ధానుడైన యేసుని నామములో మీకు నా శుభాకాంక్షలు. జీవముతో ఉన్న యేసుక్రీస్తు నాకు ప్రియమైన వార్లారా, ఈ లోకములో ఎన్నో విధములైన దైవములు, అవతారములు అని చెప్పి ప్రజలు నమ్మకము గలవారై ఉన్నారు. ప్రతి దేశమునకు వెళ్ళినను రకరకాల మతములు, మత నమ్మకాలు, దైవములు, దైవ నమ్మకాలు. అయితే ఏ కార్యములో కూడా యేసుక్రీస్తు వలె ఒక కార్యము మీరు చూడలేరు. వారు అవతరించి వచ్చారు, పోయారు, మరణించినారు అని చెబుతారు. ఈ అవతారంలో అలా మరణించారు, ఆ అవతారంలో ఇలా చనిపోయారు, ఈ అవతారంలో ఇలా చనిపోయారు అని చెబుతారు. అయితే మరణించి జీవంతో ఉన్న ఒకరిని గురించి విన్నారా? యేసుక్రీస్తు మాత్రమే, ఆయన మాత్రమే మరణించిన జీవంతో ఉన్నవారు. యోబు 19వ అధ్యాయము 25వ వచనములో భక్తుడు చెప్పుచున్నారు, నా విమోచకుడు సజీవుడనియు, ఆయన నా రక్షకుడు, నా దేవుడని, నా దైవము ఆయన జీవంతో ఉన్నారు. మరణించిన వారు కాదు, ఎక్కడో జీవించారు వెళ్ళారు అని చెప్పేవారు కాదు, ఆయన ఇప్పటికీ జీవంతో ఉన్నారు అని ఒక భక్తుడు ఒక ఆనందముతో చెప్పుచున్నారు. ప్రభు అయిన యేసు చెప్పుచున్నారు, నేను మరణించి తిని అయితే సదాకాలము జీవించుచున్నాను. ఇలా చెప్పిన ఒకే ఒక్కరు యేసుక్రీస్తు మాత్రమే. ఇండియాలోని తమిళనాడులో భారతీయారన్న ఒక గొప్ప కవి ఉండేవారు. ఆయన కూడా తన కవిత పుస్తకంలో చెప్పినప్పుడు పలు అవతారములను గురించి చెప్పబడి ఉన్నది. ఒక అవతారంలో వేటగాని బాణము దూసుకుని పోయి మరణించినారు అని ఆయన గురించి చెప్పబడి ఉన్నది. ఒక అవతారములో ఆయన ఒక పెద్ద నదిలో ఆయన పడి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పబడి ఉన్నది, సమాధి అయినారు. అయితే మరణించి జీవంతో ఉన్నారు, పునరుద్ధానుడైనారు అని చెప్పబడే ఒకే ఒకరు యేసుక్రీస్తు మాత్రమే అనున్నది. ఇదే కదా నిజము, ఇదే సత్యము. ఆయన మరణమును జయించి జీవముతో లేచినందున ఆయన్ని విశ్వసించుడి, మీకు నిత్య జీవము దొరుకుతుంది అని చెప్పుచున్నాము. ఆయన జీవంతో ఉన్నందున మనకు పాపము నుండి విమోచన, శాపము నుండి విమోచన, సాతాను క్రియల నుండి విడుదల, నిజమైన సమాధానము, భవిష్యత్కాలమును గూర్చిన నమ్మకము. ఆయన పునరుద్ధానుడు కాకపోతే నా ప్రసంగం మొత్తం వ్యర్థము. చనిపోయిన దేవుడి గురించి నేనెందుకు మాట్లాడాలి? చనిపోయిన వారి గురించి ఎందుకు? ఆయన సమాధి ఇక్కడున్నది, ఇక్కడే చనిపోయారు, ఇక్కడే సమాధి చేయబడ్డారు అని. అలాంటి దేవుని గురించి నేనెందుకు మాట్లాడాలి? ఆయన్ని నమ్మి ప్రయోజనమేంటి? మరణించి జీవంతో ఉన్న ఒకరు, ఆ యేసుక్రీస్తు మీతో కూడా మాట్లాడుచున్నారు. మీ కొరకే మరణించి ప్రాణంతో లేచారు. మీ పాపములు, రోగములు, వేదనలు, దుఃఖములు అన్నిటినీ మోసి తీర్చి మరణమును జయించి నేను విజయమునొందితినని చెబుతున్నారు. ఎందుకంటే మీకు జయమునిచ్చుటకు. జీవితంలో ఎన్ని పోరాటములు వచ్చుచున్నవి, పాప పోరాటము, వ్యాధి పోరాటము, సాతాను పోరాటము, మనుషుల వలన పోరాటము. యేసు జయించినారు మరణమును. మీకు జయమునిచ్చుటకు పునరుద్ధానుడైనారు. ఆయన హృదయములో ఉన్నందున నాకు మరణ భయము లేదు, దేని గురించి భయము లేదు. సాతాను పోరాడవచ్చు, మనుషులందరూ విరోధముతో చెలరేగొచ్చు, ఆ భయము నన్ను స్తంభింపజేయలేవు. ఎందుకంటే నేను విశ్వసించే యేసు మరణించి జీవంతో ఉన్నవారు, ఆయన జయించినవారు, జయమునిచ్చేవారు, నాకు జయమునిచ్చుటొక జీవంతో లేచారు. ఆ విశ్వాసము నన్ను బలపరచుచున్నందున ఎన్ని పోరాటములు, ఇబ్బందులు కలిగినను ధైర్యంతో, ఆనందంతో ఉండగలుగుతున్నాను. ఈ యేసు మీ జీవితంలోనికి వస్తే ఏది మిమ్మల్ని కదిలించలేదు, ఏది మిమ్మల్ని బాధించదు. బాధించున్నట్లుగా సమస్య వచ్చును, పోరాటము వచ్చును, ఏది మిమ్మల్ని స్తంభింపజేయదు. అలాగే అణిచిపెట్టలేవు, లేచి నిలబడెదరు. ధైర్యంగా నేను విశ్వసించిన విమోచకుడు జీవంతో ఉన్నారని ధైర్యంగా చెప్పెదరు. ఆయన జీవంతో ఉన్నందున ఎందుకు కలవరంతో ఉన్నారు? ఆయన జీవంతో ఉన్నా ఎందుకు భయపడుచున్నారు? ఆయన జీవంతో ఉన్నను ఎందుకు మీరు దిగులుతో ఉన్నారు? కనుక మీరు ఆయన్ని అవమానపరుస్తున్నారని అర్థము. ఆయన చనిపోవచున్నాడని చెప్పునట్లుగా మీ క్రియలు బయలుపరచబడుచున్నవే. కనుక ఈ దినము చెప్పండి, నా విమోచకుడు సజీవుడై ఉన్నారు, నేను భయపడను, కలత చెందను, సోలిపోను. నా విమోచకుడు నాకు సజీవుడుగా ఉన్నారు, జయమునిచ్చెదరు అని చెబుతారా? ధైర్యంగా చెబుతారా? చెప్పండి. దేవా, మీరు మరణమును జయించి జీవంతో లేచినందుకై స్తోత్రములు. నా విమోచకుడు, నా రక్షకుడు, నా దేవుడు, మీరు ఎల్లప్పుడూ జీవించుచున్నారు. కనుక నేను భయపడను, కలత చెందను, సోలిపోను, స్తంభించి పోను.
నాకు జయమునిచ్చు పునరుద్ధానుడైన యేసుకి స్తోత్రములు స్తోత్రములు. ఆమెన్ ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.